జీవితంలో మనం ఎస్ చెప్పిన సందర్భాల కంటే మనసులో నో అనిపించిన బయటకు ఎస్ చెప్పిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే మనలో ఒక చిన్న భయం ఉంటుంది. నేను నో అంటే వాళ్ళు హర్ట్ అవుతారేమో, నాతో దూరం అవుతారేమో, అందుకే పక్కింటాంటి షాప్కి వెళ్ళిరా ఏదైనా తీసుకురా అన్నా, ఫ్రెండ్స్ అసైన్మెంట్ రాసివ్వురా అన్నా, మన బట్టలు మన ఫ్రెండ్స్ నేను వేసుకోవాలా అన్నా, ఆఫీస్లో మేనేజర్ ఎక్స్ట్రా టాస్క్ ఇస్తున్నా, ఇలా ప్రతిసారి ఎస్ అంటుంటాం. కానీ చివరికి మనమే అలసిపోతాం, ఫ్రస్ట్రేట్ అవుతాం. అప్పుడు మనకి ఒక చిన్న ప్రశ్న వస్తుంది, నేను ఎందుకు నో అనలేకపోతున్నాను? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, నో చెప్పడం కూడా ఒక కళ. అది ఎవరిని నొప్పించకుండా, సంబంధాలు చెడిపోకుండా గౌరవంగా చెప్పే ఒక స్కిల్. ఇప్పుడు మనం అదే నేర్చుకుందాం. మొదట మనం నేర్చుకోవాల్సిన చిన్న అలవాటు, ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే ఎస్ అనకండి. కొంచెం పాజ్ తీసుకోండి. ఇలా చెప్పండి, నేను ఆలోచించి చెప్తాను, కొంచెం టైం ఇవ్వండి, ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేను. ఈ చిన్న గ్యాప్ మీకు క్లారిటీ ఇస్తుంది. మీరు నిజంగా చేయగలరా లేదా అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు మీరు నో చెప్పాల్సిన పరిస్థితి వస్తే దాన్ని ఎలా చెప్పాలి? చాలా సింపుల్గా, హానెస్ట్గా ఇలా చెప్పొచ్చు, నేను ఇప్పుడే ఇది చెయ్యలేను, నాకు ఇంకొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, ఇది నేను తీసుకోలేను ప్రస్తుతం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, జస్టిఫై చేయాలి అనేది కాదు. కేవలం క్లియర్గా, రెస్పెక్ట్ఫుల్గా చెప్పాలి. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్, టోన్. మీరు ఏ మాటలు చెప్తున్నారన్న దానికంటే ఎలా చెప్తున్నారన్నది చాలా ముఖ్యం. ఒక సెంటెన్స్ 2 విధాలుగా చెప్పొచ్చు. నేను చేయలేను, నన్ను అడగకండి, ఇది రూడ్గా చెప్పడం. క్షమించండి, నేనిప్పుడే ఇది చేయలేను, ఇది సాఫ్ట్గా చెప్పడం. చూసారా, మాటలు ఆల్మోస్ట్ సేమ్, కానీ టోన్ మారితే మీనింగ్ కూడా మారిపోతుంది. అందుకే కామ్గా, పొలైట్గా, స్మైల్తో చెప్పడం ప్రాక్టీస్ చేయండి. మరొక స్మార్ట్ టెక్నిక్, డైరెక్ట్ నో బదులు ఆల్టర్నేటివ్ ఇవ్వండి. ఉదాహరణకు, నేను ఇది చెయ్యలేను, కానీ మీకు ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. నేను అవైలబుల్ లేను, కానీ ఈ వ్యక్తి మీకు హెల్ప్ చేయగలరు. ఇలా చెప్పినప్పుడు మీరు హెల్ప్ చేయలేకపోయినా వాళ్ళకి మీరు కేర్ చేస్తున్నారనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ట్రూత్ గురించి మాట్లాడుకుందాం. మనమంతా ప్రతి ఒక్కరికి ఎస్ చెప్తూ ఉంటే మన లైఫ్కి మనమే నో చెప్పినట్లవుతుంది. ఎందుకంటే మీ టైం, మీ ఎనర్జీ, మీ ఫోకస్ ఇవన్నీ లిమిట్లో ఉంటాయి. మీరు అన్నిటికీ ఎస్ అంటే మీకు ముఖ్యమైన వాటికి టైం ఉండదు. అందుకే ఒక సింపుల్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. చిన్న చిన్న విషయంలో నో చెప్పడం స్టార్ట్ చేయండి. ఉదాహరణకు, అన్నెసెసరీ మీటింగ్స్, అన్నెసెసరీ కాల్స్, టైం వేస్ట్ చేసే పనులు. ఇలా చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ కాన్ఫిడెన్స్ గ్రాడ్యువల్లీ పెరుగుతుంది. ఇప్పుడు చివరిగా ఒక ఇంపార్టెంట్ రియలైజేషన్. మనకి చాలా భయం ఉంటుంది, నిన్ను నో అంటే వాళ్ళు నన్ను వదిలేస్తారేమో. కానీ నిజమేమిటంటే, నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళైతే మీ నోని కూడా గౌరవిస్తారు. మీరు ఎప్పుడు ఎస్ అంటేనే వాల్యూ ఇస్తే అది రియల్ రెస్పెక్ట్ కాదు. చివరిగా నేను చెప్పేదేంటంటే, మీరు మీకు విలువ ఇస్తే ప్రపంచం కూడా మీకు విలువ ఇస్తుంది.